అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న అదర్ ల్యాబ్ అనే స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ కొత్త స్కూటర్కు లైట్ ఫుట్ అనే పేరు పెట్టారు. సాధారణ స్కూటర్స్తో పోలిస్తే దీని డిజైన్ కొంత భిన్నంగా ఉన్నప్పటికీ రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా రూపొందించారు. ముఖ్యంగా నగరాల్లో చిన్న చిన్న దూరాల ప్రయాణాలు చేసేవారికి ఇది అనువైన ఎంపికగా కంపెనీ చెబుతుంది. ఈ స్కూటర్ ప్రీమియం విభాగానికి చెందిన మోడల్. దీని ధర $4,995 అమెరికన్ డాలర్స్, అంటే మన భారత కరెన్సీలో సుమారుగా 4.20 లక్షలు. ప్రారంభ ధర ఎక్కువగా కనిపించిన సౌరశక్తి ద్వారా ఛార్జింగ్ అవుతూ ఉండడంతో విద్యుత్ ఖర్చు లేదా పెట్రోలియం వ్యయం దాదాపు ఉండదని సంస్థ పేర్కొంటుంది. దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే లైట్ ఫుట్లో టెక్ట్రో హైడ్రాలిక్ బ్రేక్లు అమర్చారు. ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఆయిల్ డాంప్డ్ సస్పెన్షన్, వెనుక భాగంలో కాయిల్ ఓవర్ ఆయిల్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అందించారు. అలాగే 10 అంగుళాల డైకాస్ట్ అల్యూమినియం వీల్స్, భారీ లోడ్లను తట్టుకునే హెవీ డ్యూటీ టైర్లను అమర్చడం వల్ల స్థిరత్వం, భద్రత మెరుగ్గా ఉండేలా రూపొందించారు. ఈ స్కూటర్లో 120 వాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్యానెల్ను అమర్చడం జరిగింది. సూర్యరశ్మిలో 1 గంట పాటు ఉంచితే సుమారుగా 4.8 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జ్ లభిస్తుంది. అదే రోజంతా ఎండలో ఉంచితే అదనంగా దాదాపు 28 కిలోమీటర్ల ప్రయాణానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో సాధారణ వినియోగదారులు తరచుగా ప్లగ్ ద్వారా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అదనంగా ఇందులో 1.1 kWh సామర్థ్యం గల 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ కూడా అందించడం జరిగింది. అవసరమైతే ఇంట్లో సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ ద్వారా ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 90 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అయ్యే సామర్థ్యం దీని ప్రత్యేకత. స్కూటర్కు 2 చక్రాల్లో 750 వాట్స్ డ్యూయల్ బ్రష్లెస్ DC హబ్ మోటార్స్ను అమర్చడం జరిగింది. ఇవి కలిపి 90 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పూర్తిగా బ్యాటరీపై ఛార్జ్ చేసినప్పుడు ఈ స్కూటర్ సుమారు 60 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనికి సౌరశక్తి ద్వారా లభించే అదనపు ఛార్జ్ను కలిపితే మొత్తం 88 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. భద్రత దృష్ట్యా దీని గరిష్ట వేగాన్ని గంటకు 32 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం ఈ మోడల్ అమెరికా మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని విడుదలైంది. అయితే భవిష్యత్తులో భారత మార్కెట్లోకి వస్తే ముఖ్యంగా డెలివరీ సిబ్బంది, చిన్న దూరాలకు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.